తప్పకుండా నేను వాళ్ళని గెలుస్తాను. వాళ్ళతో కలిస్తే నీ చావు ఖాయం. విజయం నాదే. హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నా. ఇది యాక్చువల్లీ May 10th రిలీజ్ అయింది. నేను చూడడం చాలా లేట్ అయిపోయింది, అందుకే లేట్గా అయితే రివ్యూ చేస్తున్నా. కాకపోతే మొత్తానికి మూవీ అయితే చూసేసాను థియేటర్లోనే. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది అదంతా ఫర్దర్గా తెలుసుకుందాం. ఫస్ట్గా మీరు ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, మళ్ళీ చివరిలో గుర్తు చేస్తా. అండ్ అలాగే ఇంకా ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ చూసుకుంటే, మే అనే ఒక అమ్మాయి, ఒక హ్యూమన్, అండ్ నోవా అనే ఒక కోతి జాతుడు, వీళ్ళిద్దరు ఎలా కలిశారు, అండ్ ఈ ప్రాక్సిమస్ సీజర్ ఎవరు, ఇది మెయిన్ విలను. అండ్ ఇది అసలు ఈ స్టోరీ కొన్ని సెంచరీల తర్వాత అయితే అవుతుంది. మనకి ప్రీవియస్ ఏప్స్ 3 మూవీ చూసుకుంటే దానికి కొన్ని సెంచరీల తర్వాత అయితే అవుతుంది. సో ఏంటి ఆ స్టోరీ ప్రొసీడింగ్ అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకుంటారు. మూవీ అయితే నాకైతే నచ్చింది, ఎందుకంటే చాలామందికి నచ్చలేదేమో, మరి రివ్యూవర్లకు కూడా చాలామందికి మరి అదేదో కామెడీగా అనిపించిందంట. నాకెక్కడ ఈ సినిమాలో పెద్ద కామెడీ ఏం కనిపించలే, అసలు కామెడీయే కనిపించలే ఈ మూవీలో. అసలు నాకు ఏదో ఒక్క సీన్లో ఒక పంచ్ డైలాగ్ వేస్తాడు అంతే, అంతకుమించి ఏం లేదు. మరి ఎక్కడ కామెడీ కనిపించిందో మిగతా రివ్యూవర్స్కి నాకు అర్థం కాలేదు, కానీ మూవీ అయితే నాకైతే నచ్చింది. ఎందుకంటే మూవీలో కరెక్ట్ అయిన ఎమోషన్ ఉంది, మంచి అడ్వెంచర్ ఫైట్ సీన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అవతార్ని బాగా ఇన్స్పైర్ అయ్యారని అర్థమైంది. ఈ సినిమా చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే జంగల్ బుక్ అండ్ ద లయన్ కింగ్, అవతార్, ఈ మూడే గుర్తుకొచ్చాయి ఈ సినిమా చూస్తుండగా. అలా చూస్తుండగా ఇవే గుర్తుకొచ్చాయి. మీకు ఇంకో విషయం చెప్పాలా, ప్రీవియస్ 3 or 4 మూవీస్ అవి నేనైతే చూడలేదు, ఎందుకంటే వాటిలో నాకు గుర్తులేదు. ఒక సినిమా చూసినట్టున్నాను, అది కూడా హ్యూమన్స్కి ఏప్స్కి వార్ సినిమా, అది ఒకటే చూశాను, మిగతావి అయితే చూడలేదు. కాకపోతే అది కూడా గుర్తులేదు నేను చూసిన సినిమా కూడా. కాకపోతే ఈ సినిమా అయితే నాకు చక్కగా అర్థమైంది, నాకు ఎక్కింది. ఒకవేళ మీలో ఎవరైనా ఆ సినిమాలు చూడకపోయినా సరే మీకు కూడా అర్థమవుద్ది ఖచ్చితంగా. అక్కడ స్టోరీ స్టార్టింగ్లోనే మీకు చెప్తాడు ఏం జరిగింది ప్రీవియస్గానే, కొన్ని సెంచరీల తర్వాత అని అక్కడ ఇస్తాడు. సో మీకు అర్థమైపోద్ది ఈజీగానే. అబ్సల్యూట్లీ ఈ సినిమా ఒక ఫ్యామిలీ వాచబుల్. అండ్ దీనికి సెన్సార్ వచ్చేసి U/A PG-13 అయితే రేటెడ్ ఇచ్చారు. అండ్ రన్ టైం 2 గంటల 25 నిమిషాలు అయితే ఉంటుంది. కాకపోతే ఎక్కడ బోరు లాగ్ అనిపించదు. ఈ సినిమా మీకు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది గైస్. అండ్ డిస్ట్రిబ్యూషన్ బై 20th Century Studios వాళ్ళు, అంటే డిజ్నీ వాళ్ళది అనమాట. డిజ్నీ మరో బ్రాండే కాబట్టి, ఇది డిజ్నీ ఎలాగో ఓన్ చేసుకుంది కాబట్టి ఈ సినిమా హిట్ అయితే డిజ్నీ ఖాతాలో హిట్ పడినట్టే. అండ్ డైరెక్టర్ వచ్చేసి వెస్ బాల్. ఇతను ప్రీవియస్ మూవీస్ వచ్చేసి ది మేజ్ రన్నర్ లాంటి సినిమాలు అయితే తీశాడు, అది నేను సరిగ్గా చూడలేదు. అవి 3 సినిమాలు తీసినట్టున్నాడు, ఇది నాకు గుర్తులేదు. అండ్ క్యాస్ట్ వచ్చేసి ఫ్రియా అలెన్ అయితే చాలా బాగా చేసింది. మీగా నాకు క్యారెక్టర్ బాగా నచ్చింది, క్యారెక్టర్ ఆర్క్ బాగుంది. కళ్ళతో చూసుకున్నప్పుడు కమ్యూనికేషన్ చాలా బాగుంది. అండ్ ఐ కాంటాక్ట్ చేసినప్పుడు కూడా చాలా అదేదో నిజంగా అన్నట్టు భలే చేశారు, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఓవెన్ ట్యాంగ్ ఇతను వచ్చేసి నోవాగా అయితే చేశాడు, నోవాగా ఇతని రోల్ ఇతను బాగానే చేశాడు. అండ్ కెవిన్ డివెంట్ ఇతను ప్రాక్సిమస్ సీజర్గా అయితే చేశాడు, బాగానే చేశాడు ఇతను కూడా. ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, వాటికి ఇచ్చిన రోల్లో అవి అయితే బాగానే చేశాడు. ఈ పిల్ల బచ్చ నోవాకి మాత్రం ఏది ఎక్స్ట్రా కాకుండా చూసుకున్నారు జాగ్రత్తగా. అంటే వాడి ఏజ్కి ఎక్స్ట్రా అండ్ తక్కువ ఈ 2 కాకుండా చూసుకున్నారు బాగా, అది నాకు బాగా నచ్చింది. ఇంకా మే యాక్టింగ్ చాలా బాగా చేసింది. అసలు సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, బుర్రబాడు అదిరిపోయింది నిజంగా ఆ సీన్. అంటే ఒక సీన్ ఉంటుంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అనమాట మనుషుల గురించి. ఆ సీన్ నిజంగా చాలా రియలిస్టిక్గా చాలా అద్భుతంగా తీసాడు. నాకు ఆ సీన్ హృదయం కదిపేసింది, నిజంగా చాలా బాగుంది నిజంగా. IMDb ఈ సినిమాకి 7.4 అయితే ఇచ్చింది 10కి. నేనైతే 8.5 అయితే ఇస్తాను, నాకు బాగా నచ్చింది, ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఈ మూవీ. రీసెంట్గా వచ్చిన తెలుగు సినిమాల కన్నా ముందు ఇదే చూసండి, వెళ్తే మీరు చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అండ్ ఖచ్చితంగా మీకైతే బోరు లాగా ఇలాంటివి ఏమి అనిపించమని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అనిపించదు, నాకైతే ఎక్కడ అనిపించలేదు. థియేటర్లో పాప్కార్న్ తింటూ హాయిగా చూసేసాను, మీకు కూడా అలాగే నాకు తెలిసి బోర్ కొట్టదు. అండ్ ఇంతే గైస్, ఈ రివ్యూకి అయితే ఇంతే.
మీరు మరిన్ని రివ్యూస్ చూడాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఎండ్ స్క్రీన్లో పెడతాను, కార్డ్స్లో కూడా ఉంటుంది, వెళ్ళి అక్కడ నుంచి లుక్ వేయచ్చు. లేదా మన ఛానల్ ఓపెన్ చేయండి, నచ్చిన రివ్యూ ఓపెన్ చేసుకోండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై.